హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని కోలివింగ్ గెస్ట్ రూమ్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నటువంటి 12 మందిని అరెస్ట్ చేశారు ఎస్ఓటి పోలీసులు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో యువకులకు అమ్ముతున్న నైజీరియన్ స్మగ్లర్లను డ్రగ్స్ సప్లయర్ గుత్తా తేజను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ పార్టీలో ఎండిఎంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రైట్, మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తాడు. భాస్కర్, చెప్పండి. గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీ బద్దలం చేశారు ఎస్ఓటి పోలీసులు. కోలివింగ్ పేరుతో కోలివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్నటువంటి డ్రగ్స్ పార్టీ పట్టుకున్నటువంటి సందర్భంలో కళ్ళు భయంలో ఉన్నటువంటి నిజాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నటువంటి 12 మంది అరెస్ట్ చేసినటువంటి ఎస్ఓటి పోలీసులు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో యువకులకు అమ్ముతున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికి స్మగ్లర్లు అయితే అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుంట తేజ కృష్ణతో పాటు నైజీరియన్ కూడా అరెస్ట్ చేశారు. కోలివింగ్ గెస్ట్ రూమ్స్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని అరెస్ట్ చేసినటువంటి ఎస్ఓటి పోలీసులు వారి దగ్గర నుంచి ఎండిఎంఏ తో పాటు గంజాయిని కూడా స్వాధీనం చేస్తున్నారు. 6 పెట్రోల్స్ తో పాటు 6 కన్జ్యూమర్ అరెస్ట్ చేశారు. గుత్త తేజ కృష్ణ, ఆది, వెల్లెర రవి, వెల్లెర రవికిరణ్, మల్ల ప్రశాంత్, టి హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళు అరెస్ట్ చేశారు. ఈ ఇష్యూకి సంబంధించి పాకనాటి మోగేష్ రెడ్డి, పృథ్వీ విష్ణువర్ధన్, కార్లపూడి రొట్లీ సుజిత్, గుండబోయిన నాగార్జున అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మొత్తం ఈ మేకల గౌతమ్, గుంటక సతీష్ రెడ్డిలను అదేవిధంగా వీళ్ళిద్దరిని నైజీరియన్తో సంబంధంగా గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం ముషిరాబాద్ లో డాక్టర్ ని అరెస్ట్ చేసినటువంటి ఎక్సైజ్ అధికారులు డాక్టర్ ఇంట్లో కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వాళ్ళ ఈ ఇష్యూకి సంబంధించి కొంతకాలంగా కోలివింగ్ పేరు జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో దాంట్లో ఇది పెద్ద ఎత్తున కొనసాగుతుందో గుర్తించారు. ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది. డీసీకి పూర్తి వివరాలు తెలిపే అవకాశం కల్పిస్తోంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.